పూరా లోకల్. భారత్తో యుద్ధ భయం పాకిస్తాన్ను అడుక్కు తినేలా చేస్తోంది. ఆ దేశ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోంది. నిజానికి కోవిడ్ తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. 50 ఏళ్ల క్రితం దక్షిణాసియాలో సంపన్న దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పేద దేశంగా మారింది. దీనికి కారణం అక్కడ పాలన అస్తవ్యస్తంగా మారడం, ముఖ్యంగా సైనిక నియంతృత్వ పాలన, టెర్రరిజాన్ని స్టేట్ పాలసీగా ప్రోత్సహించడం వల్ల పాకిస్తాన్ పేద దేశంగా మారిందని చెప్పొచ్చు. ఇమ్రాన్ ఖాన్ను జైలుకు పంపడం, బలూచిస్తాన్లో తీవ్రమైన తిరుగుబాటు, దివాలా భయంతో పాకిస్తాన్లో రాజకీయ గందరగోళం కూడా నెలకొంది. టీ ఇంపోర్టు చేయడానికి లోన్స్ తీసుకోవాల్సి వస్తోందని, అందుకే తాగడం తగ్గించాలని పాకిస్తాన్ ప్లానింగ్ మినిస్టర్ ఎహసాన్ ఇక్బాల్ చెప్పడాన్ని చూస్తేనే పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితి నెలకొందో అర్థమవుతోంది. 2023 మేలో పాకిస్తాన్ జీడీపీ $350 బిలియన్ ఉంది. ఇన్ఫ్లేషన్ 38.50% పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. గ్రోత్ నెగటివ్గా మారడం, రిజర్వులు కేవలం 2 వారాల ఇంపోర్టులకు సరిపడా తగ్గడం, వడ్డీ రేట్లు 22% పెరగడంతో మొత్తం మీద పాకిస్తాన్ కుదేలైపోయిందని చెప్పొచ్చు. అప్పుడు కేవలం $3.7 బిలియన్ రిజర్వులు మాత్రమే మిగిలాయి. దాదాపు 5 సంవత్సరాల పాటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులో ఉండటం వల్ల లోన్స్ పొందడం కూడా కష్టమైంది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2023 వేసవిలో దివాలా అంచుకు చేరింది. డెబ్ టు జీడీపీ రేషియో 70% డేంజర్ జోన్లో ఉండగా 2023లో రెవెన్యూల్లో 40-50% వడ్డీ చెల్లింపులకు వెళ్ళాయి. శ్రీలంక, ఘనా, నైజీరియా మాత్రమే ఇంతకంటే దారుణంగా ఉన్నాయి. IMF నుంచి $3 బిలియన్ షార్ట్ టర్మ్ బెయిలౌట్, సౌదీ అరేబియా, UAE, చైనా నుంచి బిలియన్ల డాలర్ల లోన్ తీసుకోవడం వల్ల డిఫాల్ట్ నుంచి బయటపడింది. పాకిస్తాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేనే లేదు. ఇక ఆ దేశ ఎకానమీ దివాలా అంచులు జారుకొని ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితితో కేవలం లోన్ల మీదనే ఆధారపడి నడుస్తుంది.